సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మనకిప్పుడు సింహరాశి తీసుకున్నామండి. ఈ సింహరాశిలో మనకి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఆదాయాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం పెరగడానికి అవకాశాలున్నాయి. అలాగే ఖర్చులు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం అక్టోబర్ 2026 వరకు మీకు అనవసరమైనటువంటి ఖర్చుల్ని, అనవసరమైనటువంటి టెన్షన్స్‌ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కాకుండా భర్తతోనే ఆర్గ్యుమెంట్స్ అని కాదు. ఇన్ జనరల్ ఆఫీస్‌లో కానీ, లేతే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ ఎక్కడో ఒక చోట ఆర్గ్యుమెంటేషన్ చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మనము ఆర్గ్యుమెంట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నాడు కాబట్టి, అష్టమ శని మనకు పనులు లేట్‌గా చేస్తా ఉంటాడు. పనులు లేట్‌గా చేస్తామని మనం వదిలేస్తే ఎలాగండి? ఇప్పుడు ఈ కాలంలో ఎలా అయిపోయిందండి, ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఉంటాడు. వాడికి ఇద్దరు కొడుకులు. జాబ్ పెద్ద కొడుక్కి ఇస్తానని ఎవడో బ్యాక్ డోర్‌లో ఇస్తానని లక్షలు ఇచ్చేసాడు. లక్షలు ఇచ్చేస్తే చిన్న కొడుక్కి తెలీదు. పెద్ద కొడుక్కి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అది వాడు ఇవ్వట్లేదు. దెన్ చిన్న కొడుకు నా శిష్యుడు. "వెళ్ళరా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళంటే" ఎస్ఐలు, సీఐలు కేస్ తీసుకున్నాడు. "గోడద డీసీపీ" అని చెప్పి డీసీపీ దగ్గరికెళ్లారు. సీఐ తీసుకున్నాడు. "రోజెళ్లి పోలీస్ స్టేషన్‌లో దుకాణం పెట్టండిరా" అంటే ఎస్ఐ, సీఐ దగ్గర కూర్చుంటే, "ఏయ్! నీ గురించి నాకు తెలుసు. నీ ఫాదర్ గురించి నాకు తెలుసని" భయపెట్టబోయాడు సీఐ. "అలాగే చెప్తారు అక్కడే కూర్చో" అంటే కూర్చున్నాడు. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే డీసీపీ, సీపీ, డీజీపీ దట్స్ ఆల్ అని చెప్పిన తర్వాత కూర్చున్నాడు. డబ్బులొచ్చినాయి. డబ్బులొచ్చిన తర్వాత ఎస్ఐ ఏం చెప్తున్నాడండి, మనకి ఇస్తాడులే. ఆ! కాంప్రమైజ్ అవుతున్నాడు గదా! చెక్ ఇస్తాడు. లేకపోతే నీకు జైలుకెళ్తే ఏమి రాదు. రూపాయి కూడా రాదు అంటే, "సార్ జైలుకెళ్తున్నాడు సార్" అనంటే, "జైలుకి పంపించేయమను." "రెడీ మహారాజ్ రూపాయి రాకపోయినా పర్లేదంటే" అప్పుడొచ్చేసింది 50,000 పట్టుకొచ్చి ఇచ్చేసాడు. అంటే పోలీస్ ప్రాబ్లమ్స్ ఇలా డీల్ చేసుకోవాలా. లీగల్ ప్రాబ్లమ్స్, పోలీస్ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా? మరి అదే పెద్ద మనుషులు మరి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయాలండి అని ఫోన్ చేస్తారు. 2 రోజులు మనం బిజీగా ఉంటాం. 2 రోజులు బిజీగా ఉండేసరికి ఈళ్ళు గెజిటెడ్ ఆఫీసర్లు వీళ్ళు. వెంటనే మూడో రోజున ఆగకుండా వేరే పంతులు పెట్టుకుంటారు. అంటే నీకు పోలీస్ ప్రాబ్లమ్స్ కావాల్సొచ్చినప్పుడు, నీకు జాబులు కావాల్సొచ్చినప్పుడు మేము కావాలా రిస్కీ ప్రాబ్లమ్సు. ఉద్యోగాలు మామూలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇది రిస్క్ లేదు కదా! వేరే పంతులకెళ్ళిపోతారు. ఈ యాటిట్యూడ్ ఏం చూపిస్తుంది అంటే ఎస్కేపింగ్ యాటిట్యూడ్. దట్ ఎస్కేపింగ్ యాటిట్యూడ్ ఇది ప్రమాదం అన్నమాట. సో, ఈ సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే, అలాగ ఉండేటటువంటి ఈ యొక్క రాహువు ఇప్పుడు ఆ ఎస్కేపింగ్ మెంటాలిటీని తీసేస్తుంది. సో, రాహు ఇప్పుడు ఇట్ కేమ్ ఇంటూ ద కాప్రికార్న్ మకర రాశిలోకొచ్చాడు. మకర రాశిలోకొచ్చినప్పుడు షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహువు శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. శత్రువులను తొక్కిపడేస్తారు. ఇకపోతే ఈ పనులు అనేటటువంటిది ఎప్పుడు ఎలా జరుగుతాయి? నీ యాటిట్యూడ్‌ని చూసి జరుగుతాయి. సో, సింహరాశి వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ నేచర్. కాబట్టి చాలామంది కోపం ఉన్నా గాని లిబరల్, జనరాసిటీ ఎక్కువ మీకు. కాబట్టి వికలాంగులకి సహాయం చేస్తారు. తర్వాత పేదవారికి సహాయం చేస్తారు. అండ్ నెక్స్ట్ సాధువులకి సహాయం చేస్తారు. అటువంటప్పుడు మీకు అడ్డెక్కడుందండి? కాబట్టి సింహరాశి వారికి ఒక్కటేంటంటే, మన ఈ యొక్క గురుడు మనకి మే 14 వరకు మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి, మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత అష్టమ స్థానంలోకి వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు ఏం చేస్తాడు మీకు అంటే, పోలీస్ స్టేషన్‌లు, కోర్ట్‌లు ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వాళ్ళు ఏం చేయాలండి అనంటే, మీరు పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరాలున్నాయి. ఆ పరిహారాలేమిటి? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి ఉదయం మీరు 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోండి. శివా, శివ అంటూ శివనామస్మరణ చేసుకోండి. ఈ విధంగా మీరు గనక చేసుకున్నట్లయితే
బ్రహ్మాండంగా ఈ రాశి వారికందరికీ కూడా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ రకంగా ఓం నమః శివాయ, ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.